కుమారులు ఆ మహావిష్ణువు యొక్క సౌందర్యాన్ని చూస్తారు, వాళ్ళు కంప్లీట్గా ముగ్ధులైపోతారన్నమాట. మొదటిసారి చూస్తున్నారన్నమాట ఆ భగవంతుని యొక్క దివ్య దర్శనం, సుందరమైన సౌందర్యమైన దర్శనం మొదటిసారి చూస్తున్నారనమాట. ఎప్పుడైతే ఆ భగవంతుని దర్శనం చూస్తారో, ఆ భగవంతుని సౌందర్యాన్ని చూస్తారో, కుమారులు క్లీన్ బౌల్డ్ అయిపోతారనమాట, అలా చూస్తుండిపోతారనమాట. సో అది భగవంతుని యొక్క సౌందర్యం గొప్పతనం అనమాట. మనం రోజు పాడతాం కదా రాధా గోవిందుని ముందు, వేణుం క్వనంతమరవింద దళాయతాక్షం బర్హావతాం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. తో గోవిందుని యొక్క సౌందర్యం ఎలా ఉందంట? కందర్పకోటి కమనీయ విశేష శోభం. ఈ ప్రపంచంలోనే బ్రహ్మాండంలోని సుందరమైన వ్యక్తి ఎవరు అంటే కందర్పుడు, మన్మధుడు అన్నా కదా. కానీ కృష్ణుడి సౌందర్యం ఎలాంటిదంట? కోటి మన్మధుల యొక్క సౌందర్యం కన్నా చాలా గొప్పదైంది కృష్ణుడి యొక్క సౌందర్యం. మన్మధుడు ఈ ప్రపంచంలో అందరినీ మోహింపజేస్తాడు, కానీ కృష్ణుడి మాత్రం మోహింపచేయలేడు. ఎప్పుడైతే కృష్ణుడి పైన తన యొక్క మన్మథ బాణాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తాడో, ఆ కృష్ణ సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయి ఈ మన్మధుడు ఏమైపోతాడు? మూర్ఛిల్లి పడిపోతాడనమాట. ఇంత సౌందర్యంగా ఉన్నాడు కృష్ణుడు అనేసి మూర్ఛిల్లి పడిపోతాడనమాట. అంత సుందరమైన వాడు మన కృష్ణుడు. కోటి మన్మధుల కన్నా గొప్ప సౌందర్యం కలిగింది కృష్ణుడికి. అటువంటి కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూసి మన్మధుడు సాక్షాత్తు మోహింపబడి మూర్ఛలి పడిపోతారన్నమాట. అంత గొప్పదైంది కృష్ణుడి సౌందర్యం. ఎవరైతే ఒకసారి కృష్ణుడు చూసారనుకోండి, ఆ సౌందర్యాన్ని ముగ్ధులైపోతారనమాట. ఆ చరణ కమలం నుంచి ముఖ కమలం వరకు సౌందర్యాన్ని చూస్తూ ఉంటే ఏమవుతుంది? చూస్తున్నారు అనిపిస్తుంది అనమాట. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. అందుకే కృష్ణుడి యొక్క ప్రతి అంగము చాలా సుందరమైంది అనమాట, చాలా మధురమైంది అనమాట. అదరం మధురం, వదనం మధురం, హసితం మధురం, రూపం మధురం, తిలకం మధురం అనేసి మన వల్లవాచార్యులు పాడారనమాట. కృష్ణుడి యొక్క ప్రతి యాక్టివిటీ, ప్రతి అంగము చాలా సుందరమైంది, మధురమైంది. అండ్ కృష్ణ యొక్క ముఖ కమలము అన్నిటికన్నా చాలా చాలా మధురమైంది, సుందరమైంది అన్నమాట. అందుకే మనము కృష్ణుడి యొక్క ముఖం లాంటి డైరెక్ట్ చూడకూడదు. మనం